హలో అండి. హాయ్ అందరికీ. నేను ఈరోజైతే పెసరట్టు చేస్తున్నాను. దానికి ఒక పెద్ద గ్లాసులో ముప్పావన్నీ పెసర్లు తీసుకున్నాను. టీ గ్లాసులో ముప్పావు రేషన్ బియ్యం తీసుకున్నాను. ఇవి రెండింటిని ఒక గిన్నెలో వేసేసుకొని వాటర్ అయితే పోసుకుంటున్నాను. ఈ వాటర్ వేసేసుకొని మంచిగా 2-3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి. చూడండి, నేను చెప్పిన విధంగా మీరు పెసర్లు బియ్యం కనుక తీసుకున్నట్లయితే మీకు పెసరట్టు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు వాష్ చేసుకున్నాక దీంట్లో తగినన్ని వాటర్ వేసి మూత పెట్టేసి నైట్ అంతా నాననివ్వాలి. ఇప్పుడు మార్నింగ్ చూడండి ఎంత బాగా నాని పెసర్లు అయితే ఉబ్బినాయి. రైస్ కూడా మంచిగా నానినాయి కదా. ఈ వాటర్ అంతా వంపేసుకొని వాటర్ ఏమి లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని వీటన్నింటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. దీంట్లో ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఆ తర్వాత 1 స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, చట్నీలో వేస్తాం కాబట్టి కొంచెమే వేసుకోవాలి. కొంచెం అల్లం వేసి మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ జీలకర్ర అల్లం వేయడం వల్ల ఏంటంటే గ్యాస్ ఫామ్ కాకుండా ఉంటుందన్నమాట. ఈ పెసరట్టు చాలా హెల్దీ కూడా. చూడండి, నేను ఇప్పుడు వీడియో క్లిప్లో చూపించిన విధంగా మీరైతే మిక్సీ పట్టుకోవాలి. కొంచెం గట్టిగా ఉందనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసి మంచిగా కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉండాలి దోశ వేయడానికి, పెసరట్టు వేయడానికి. ఇప్పుడు మూత పెట్టేసి మనం చట్నీ కోసం ప్రిపేర్ చేసుకుందాం. పల్లీలు, పుట్నాల పప్పు, జీలకర్ర, ఎల్లిపాయలు అయితే నేను మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెం టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా ఫ్రై చేశాను. ఇవి కూడా వేసేసుకొని మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకుందాం. చూడండి, కొంచెం ఉప్పు పెసరట్టు పిండిలో వేసాను కాబట్టి దీంట్లో తక్కువ వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే మంచిగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. మీరు గట్టిగా తినకపోతే కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఇలా మొత్తం ఒకసారి అయితే మిక్స్ చేసేసుకొని చూడండి, పోపు వేసేసుకున్నాను. నేనైతే ఇది డీటెయిల్గా చూపించట్లేను, ఎందుకంటే ఇంతకు ముందే నేను వీడియో చేశాను ఈ చట్నీ ఎలా చేశాను అనేది. మీకు డౌట్ ఉంటే ఆ వీడియో ఓపెన్ చేసి చూసేయచ్చు. ఇప్పుడైతే చట్నీ రెడీ అయిపోయింది, పిండి రెడీ అయిపోయింది కదా. పెసరట్టు వేసేసుకుందాం. దానికోసం స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని ఆ పెనం హీట్ అయ్యాక ఆనియన్తో అయితే ఇలా మంచిగా రబ్ చేయాలి. ఇప్పుడు గరిటెతో పెసరపిండి తీసుకొని ఇలా మంచిగా స్ప్రెడ్ చేస్తూ రౌండ్గా పెసరట్టు అయితే వేసేసుకోవాలి. చూడండి ఎంత బాగా వస్తుందో కదా. మీరు కూడా పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే ఇంత బాగా వస్తుంది. దీనిపైన సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే ఉప్మా పెసరట్టు కూడా చేసుకోవచ్చండి. క్యారెట్, కొత్తిమీర, తురుము అవన్నీ కూడా చల్లుకోవచ్చు పెసరట్టు పైన. నేనైతే ఓన్లీ ఆనియన్స్ వేసాను. ఆ తర్వాత కొంచెం ఆయిల్ని అయితే అలా స్ప్రెడ్ చేస్తున్నాను పెసరట్టు పైన. ఇది పెసరట్టు అయితే ఎప్పుడైనా కొంచెం ఫ్లేమ్ ఎక్కువ పెట్టుకొనే కాల్చుకోవాలండి. అప్పుడైతేనే టేస్టీగా క్రిస్పీగా వస్తుంది పెసరట్టు. మంట చిన్నగా పెడితే ఏంటంటే మెత్తగా వస్తుంది. చూడండి ఎంత బాగా కలర్ చేంజ్ అవుతూ పెసరట్టు మొత్తం కాలుతుంది కదా. ఇప్పుడు ఈ ఆనియన్స్ను ఇలా గరిటెతో అయితే కొంచెం ఫ్రెష్ చేస్తున్నట్లు అని మంచిగా కాల్చుకోవాలండి. ఈ పెసరట్టు మొత్తం కాలినట్లయితే ఈజీగా పైకి లేస్తుంది. చూడండి, నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలానే చేయండి మీరు కూడా. నేనైతే రెండో సైడ్ తిప్పి కాల్చుకోనండి. ఇలా ఏంటంటే రెండో సైడ్ తిప్పి కాలిస్తే కొంచెం మెత్తగా అయిపోతుంది పెసరట్టు. ఇప్పుడు పెసరట్టు అయితే రెడీ అయిపోయింది. మంచిగా ఫోల్డ్ చేసేసుకొని ప్లేట్లోకి అయితే పెట్టేసుకుందాం. చూడండి, ఇప్పుడు దీన్ని అయితే పల్లి చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా అన్ని పెసరట్లు వేసేసుకోవాలి మీరు. ఈ పెసరట్టు రెసిపీ అయితే చాలా బాగుంటుందండి. పల్లి చట్నీ కానీ, టమాటా చట్నీ కానీ, ఏ చట్నీలోకైనా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్